అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యమే దేవుని మాటగా యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మన కోసం ప్రాణము పెట్టినటువంటి మన గొప్ప దేవుడు ప్రతి విషయములో కూడా మన మీద దృష్టి ఉంచి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున మీరు ఎటువంటి దుఃఖముతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, మీరెంతగా నిట్టూరుస్తున్నా దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. నీ హృదయములోని ప్రతి భారమును ఆయన చూస్తున్నాడు. నీ జీవితములో జరిగే ప్రతి కార్యమును ఆయన గమనిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున నువ్వు ఎటువంటి దుఃఖముతో నిండి ఉన్నను అదంతా కూడా దేవుడు తీసేయబోతున్నాడు. ప్రతి కీడును, శోధనను నీ జీవితంలో నుంచి ఆయన తొలగించి వేయబోతున్నాడు. నమ్ము, విశ్వసించు. దేవుడు నిన్ను సంతోషముగా ఉంచబోతున్నాడు. శత్రువులు నీతో యుద్ధము చేయగలరేమో కానీ దేవునితో యుద్ధము చేసేటువంటి శక్తిమంతులెవరూ కూడా లేరు. ఈరోజు నీ పరిస్థితి నీకు అనుకూలముగా కనిపించకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా నీకు నిరాశను, నిస్పృహను చూపిస్తూ ఉండవచ్చు, కానీ దేవుడే స్పష్టము చేస్తూ ఉన్నాడు. నీ దుఃఖము సంతోషం అవ్వబోతున్నది. ఖచ్చితంగా మరి దేవుని ఎదుట నీ ప్రతి సమస్య తొలగిపోతుందని గుర్తెరుగు. ఇప్పుడైతే మీరు బాధపడుతున్నారు, కానీ ఆ సమస్య త్వరలోనే తీరబోతున్నది. ఆ యొక్క శత్రు సైన్యం అంతా త్వరలోనే కూలిపోబోతున్నది. దేవుడే కూల్చబోతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండండి. ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు నీ యొక్క ప్రతి బాధను తొలగించి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.